బస్ సెట్ బ్యాగ్ ఎట్లా పట్టుకొని చూడాడు. బ్యాగ్ ఇచ్చానా? అరే బ్యాగ్ వదిలేసానా మమ్మీది. కింద మచ్చలన్నీ కనిపిస్తున్నాయా మీకు? ఇవన్నీ అక్కడ ఎందుకు వండుకోలేదో అర్థమైంది నాకు ఇప్పుడు. అయ్యా ఇదా అన్నమాట కథ. రే ఏందిరా విహాన్ ఇది? మటన్ కర్రీ ఫస్ట్ టైం వండుతున్నావు గాను. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం వండుతున్నాం మటన్ కర్రీ. అయితే ఐ డోంట్ నో ఎట్లా వస్తుందో తెలియదు. ఇద్దరికి ఇష్టం లేదు, లిటరల్ ఇద్దరికి ఇష్టం లేదు మటన్ అంటే. ఎప్పుడు తినలేదు అసలు ఇంతవరకు. ఫస్ట్ టైం వండుతున్నాం, వాడి కోసం అలవాటు చేసుకుంటున్నాం మేము కూడా చెప్పాలంటే. స్మెల్ అయితే ఇప్పటికైతే మంచిగా వస్తుంది యాక్చువల్లీ. ఇట్లా ఫస్ట్ కొద్దిగా 2 ఉల్లిపాయలు, 1 టమాటా, పచ్చిమిర్చి, అదేదో కొన్ని మసాలాలు వేసి దీంట్లో మటన్ వేసేసి నీళ్ళు వేసి ఉడకబెడుతున్నాం అంతే. మాకు తెలిసింది కదా. నెయ్యి ఇది వాడండి గైస్, ఇదైతే బాగుంది. నేను ఆల్రెడీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నాకైతే ఇది టేస్ట్ బాగానే నచ్చింది, మంచిగా అనిపిస్తుంది. A2 కౌగి బిలోనా ప్రాసెస్లో చేసిన కౌగి. ఇది ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాను అందరికి. నేను అన్ని బ్రాండ్స్ ఫ్రీగా ప్రమోట్ చేసేస్తున్నా. మంచి కమ్మటి వాసన వస్తుంది. మాకు అసలు మటనే ఇష్టం లేదంటే వాడు వచ్చి పచ్చి మటన్ నాకు పోతున్నాడు. నాటుగాడు మావాడు, నాటుగాడు. ఏం తింటుంది చూడాడు. నేను చెప్పిన నాటుగాడు అని చెప్పినాడు. పచ్చిమిర్చి తింటున్నాడు. పచ్చిమిర్చి తింటారా వాడేనా? కారం అవుతుంది, గొంతులంతా మండుతుంది. అన్నో మటన్ ముక్కలు స్వాహ. ఎట్లా వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాం. మంచిగా వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకో టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మటన్ మసాలా ఫస్ట్ టైం కొన్నా నేను. మటన్ కూడా ఫస్ట్ టైం కొన్నా యాక్చువల్లీ. ఎప్పుడు కొన్నా చికెనే కొంటా. అది ఎట్లుంటే ముక్కలు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. లుకింగ్ యమ్మే. ఎట్లా వస్తుందో చూద్దాం. ఎన్ని విజిల్ రావాలి ప్రశ్న? 5. 6 5 ఫస్ట్ టైం మటన్ కర్రీ విత్ గీ. చూడడానికి బాగుంది కదా. కొత్తిమీర వేసిన ఎట్లుంటుందో చూడాలి. చికెన్ ఫిష్ ప్రాన్స్ అయితే ఉమ్మేస్తాను. మటన్ ఫస్ట్ టైం. ఇట్లా కూర్చున్నట్టు కలపాలంట. అన్నం కలుపుతుంటే చేయి కూర కూడా కలపంట. సినిమా పెట్టేది చూద్దాం. బాగుందా? సూపర్, కంగ్రాచులేషన్స్. నేను కలుపు. నేను ఏం కావాలి అని మమ్మీ తినిపిస్తుంది నీకు. దగ్గర జరిగిందా అంటే? దగ్గర జరిగిందంటే ఫుల్ నచ్చింది అన్నట్టు వాడికి అర్థం. కుమ్ముతాడు ఈరోజు. సండే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:20 11:30 అవుతుంది. తనకి ఇప్పుడు బస్సు ఉంది, ఇంకా 10-15 మినిట్స్లో ఉంది. షీస్ గోయింగ్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వస్తుంది. మళ్ళీ అంతే 2 days. దాని తర్వాత లాంగ్ వీకెండ్ ఉంది. అటు వెళ్దాందా. టైం సరిపోతుంది కరెక్ట్ తర్వాత. ఈ వీకెండ్ తర్వాత లాంగ్ వీకెండ్ ఉంది కదా. ఫోన్ దగ్గరే పెట్టుకో, నా జోబులు మర్చిపోయిన ఉంటే అంతే సంగతులు. బస్ సెట్ బ్యాగ్ ఎట్లా పట్టుకొని చూడాడు. బ్యాగ్ ఇచ్చానా? అరే బ్యాగ్ వదిలేసానా మమ్మీది. అడు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోద్దని బ్యాగ్ ఎట్లా పట్టుకున్నాడు. ఇవ్వట్లేదు, బ్యాగ్ ఇవ్వట్లేదు. నీకు ఎందుకురా ఇట్లా అన్నింటి అన్నీ ఎట్లా అర్థమవుతారా నీకు విహాను? దాదా ప్రసన్న బుజ్జి బ్యాగ్ ఇవ్వు నాన్న మమ్మీది. నాన్న బ్యాగ్ ఇచ్చి, బ్యాగ్ ఇవ్వు. అక్కడే కూర్చో నువ్వు, బ్యాగ్ ఇవ్వు అంతే. సిట్. ఏంట్రా? అరే టైం ఎంతైంది తెలుసా? ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నావు? 1:30 రాత్రిరా. 1:30 అయింది కన్నా ఇప్పుడు రాత్రిరా. ఇదేం పిచ్చి పట్టిందిరా? మ్యూజిక్ పిచ్చి నీకు? మ్యూజిక్ పిచ్చి ఇప్పుడు ఏందిరా నీకు? టైం 1:30 రాత్రి అవుతుంటే ఇడికి మ్యూజిక్ కావాలంట. అది కూడా ఏం పాట తెలుసా? మేఘాలు లేకున్నా. ఏం చేయాలి చెప్పు? పాట పెట్టు.
ప్లే ఆన్ చేయి మరి. ఇప్పుడు పాటలేంద్రా ఇంత రాత్రి పూట విహాను? టైం 2:17 అవుతుంది, ఇంకా వండలేదు ఈరోజు. ఏంది బుజ్జి, ఏం కావాలరా? పండుకోరా, నిద్ర వస్తుంది నాకు. దా విహాన్, నైట్ అస్సలు పడుకోలేదు అసలుకి. పొద్దున్నే ఎప్పుడు 6 దాకా పడుకోలేదు నైట్ అంతా అసలుకి. ఆడు 2-3 గంటలు పడుకొని లేచినాడు. మళ్ళీ నిద్ర వస్తుందేమో, నిద్రపోతలేదు అసలుకి. ఏమైందో అర్థం కావట్లేదు, సడన్గా అయిపోయింది. విహాన్ దా నాన్న, తినేసి పడుకో. ఈయా ఏంటిదంతా? ఈషి రే, ఏం చేసావురా రే? కొంప తీసి నువ్వు అది చేసావా ఏంటి? వారే నాయనో, కింద చూడండి ఎట్లుందంతా. కింద మచ్చలన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ. అది ఎందుకు వండుకోలేదో అర్థమైంది నాకు ఇప్పుడు. అయ్యా ఇదా అన్నమాట కత్తని. రే ఏందిరా విహాన్ ఇది? ఇది ఒకటి తింటాడు. ఇది కొత్త బాటిల్, యాక్చువల్లీ కొత్త బాటిల్ మనం తెచ్చుకున్నాను, ఒకటేసారి వాడాను, తీసినట్టున్నాను నిన్న. ఓ షిట్, కిందేమో అంత వాడినట్టు లేడు, తిన్నాడు. హలో, బాడీ ఫస్ట్ టైం ఏంటంటే స్టెరైల్గా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఫస్ట్ టైం కాఫీ తాగాం అనుకో, ఆ సెడేటివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ పిల్లల బాడీ ఇంకా స్టెరైల్ ఉంటుంది, ఎప్పుడు ఇంతవరకు అసలు పోదు కదా కాఫీ అనేది. నిన్న తిన్నట్టున్నాడు బాగానే, 2-3 స్పూన్లు తిన్నట్టున్నాడు. అందుకే పొద్దున 6-6:30 దాకా అస్సలు వండలేదు. ఒక 2 గంటలు వన్నట్టున్నాడు మెస్లీ. ఇప్పుడు లేచిండు మళ్ళీ. ఇప్పుడు కాదు, 9 o'clock లేచినాడు. ఇప్పుడు టైం 11 అవుతుంది. 9 o'clock లేచింది, మళ్ళీ పండుకొని ట్రై చేస్తుంది, నిద్ర పడతలేదు దానికి. మళ్ళీ యాక్టివ్నెస్ చూడు ఎట్లున్నాడు. ఏయ్ ఏం తిన్నావురా నైట్? ఏం తిన్నావు? మొత్తం అంతా కింద పడేసినావు. ఏం తిన్నావు చెప్పు? వీడిని రిపేర్ ఇవ్వడానికి వెళ్తున్నా. వీడంటే వీడు కాదు, వీడిని రిపేర్ చేయడానికి వెళ్తున్నా. చాలా ఇయర్స్ అయితే వచ్చింది, ఆడియో పని చేయట్లేదు ఇప్పుడు ఇందులో. సో ఆడియోని సెట్ చేయించుకొని రావాలి. ధర విహానం మళ్ళీ తొందర రావాలి. ఫుల్ పన్నంత వచ్చిన తర్వాత బట్టలు వేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి. అండ్ రేపు మళ్ళీ ప్రసన్న వచ్చేస్తుంది రేపటికల్లా. ఆమె వచ్చేసరికల్లా కొద్దిగా క్లీన్ పెట్టుకుంటే ఆమెకి ఏం పని లేకుండా ఉంటుందేమో. సో ఫైనల్లీ రిపేర్కి అయితే వచ్చేసింది కెమెరా. పడుకోరా, పడుకుంటే నీ పని చేసుకోవాలి నేను. ప్లీజ్ పడుకో. వచ్చేసింది. గిఫ్ట్ తెచ్చినావా? లేదు దొరకదన్నా. వస్తున్నా.